ఈ రోజు మనం ఇక్కడ కూర్చొని సనాతన ధర్మం గురించి మాట్లాడుకుంటున్నారంటే శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, శ్రీ చైతన్య మహాప్రభు వీళ్ళందరూ సన్యాసాశ్రమ పరంపరనే కదండి ఉంది. కాబట్టి శాస్త్ర వాక్కు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దీంట్లోపల కూడా ఆచార్య అనుగ్రహం అనేది మనకు కావాలి. కొంతమంది డివోటీస్ ఎవరైతే మేము సన్యాసాశ్రమం వైపు వెళ్ళాలి అని అనుకుంటున్నామో వాళ్ళకి ఒక మొట్టమొదటి మెట్టుగా ఈ కాషాయ వస్త్రములను ధరింపజేస్తారనమాట. ఇప్పుడు కాషాయం అంటే ఏంటి, ఎందుకు ఈ రంగు వేసుకోవాలి అంటే ఇది చూసినప్పుడల్లా మాకు తెలుస్తుంది జీవితం నీ కోసం కాదు, సేవ కోసం. సమాజానికి సేవ చేయి, దేశానికి సేవ చేయి, ధర్మానికి సేవ చేయి, భగవంతుడికి సేవ చేయి. ఎక్కడ సేవ ఉంటే అక్కడ నువ్వు ఉండాలి. ఒక మిలిటరీలో పనిచేసే వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ మిలిటరీ యూనిఫామ్ చూస్తేనే మనకు కూడా ఒక దేశభక్తి అనేది పొంగుతుంది వాళ్ళ వైపు. వాళ్ళంతా త్యాగం చేశారు. అతీత కాషాయ వస్త్రం. కాషాయం అంటేనే త్యాగం, ఇంకా ఏది దాన్ని సూచించదనమాట. కాబట్టి ఈ బట్టలు ప్రొద్దున పూట అలా మేము వేసుకోవడానికి తీసుకున్న ఆ క్షణం నుంచి ఈ రోజు సేవ కోసం.